మా అత్తమ్మోళ్ళ ఇంటికాడ మాకు దీపావళి నోములున్నాయి. నోములకైనా మల్లన్న దేవునికైనా మొత్తం ఇల్లంతా కడుక్కుంటారు, సున్నం వేసుకుంటారు. కానీ మాది బంగ్లా, ప్రతి సంవత్సరం పెయింట్ వేసుడు కుదరదు కాబట్టి నీళ్లు కొడతాం. మా ఇంట్లో 3 ఫ్యామిలీల బోళ్ళు ఉంటాయి. మా అత్తమ్మ బోళ్ళు, నా బోళ్ళు, మా ఆరోళ్ళ బోళ్ళు. ఇవి కేవలం మా అత్తమ్మ బోళ్ళు మాత్రమే. నాయి మారాలి సజ్జ మీద ఉంటాయి. ఏ చిన్న వస్తువు లేకపోయినా ఇది లేకపోయి అది లేకపోయి అనిపిస్తుంది కానీ గిసుంటప్పుడే సుక్కలు కనబడతాయి. దులిపినాక కరెంట్ బంద్ చేసి మరాకి మొత్తం నీళ్లు కొట్టుకుంటూ వచ్చిండు. ఇల్లంతా ఒకరోజు అస్సలే కాదు. అందుకే బుధవారం ఏమో కిచెన్ క్లీన్ చేసినాం, గురువారం హాల్ ఒకటి క్లీన్ చేసి చందనోళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళనేమో దేవుని రూమ్ ప్లస్ మా రూమ్ క్లీన్ చేసినాం. ఆ రూమ్ లో పెద్ద సామాన్లు ఏముండయి, అంత డస్ట్ ఏముండదు. అసలు కథ మధ్యలో రూమ్ లోనే ఉంటది. దేవుని రూమ్ లో సజ్జ మీద మొత్తం మారాలి, నాయి ఓళ్ళు అన్ని ఉంటాయి. అవి కిందికి తీసుడేమో కష్టమైతుంది, పక్కకు జరుపుకుంటా కొడదామంటేనేమో నీళ్లు పడి ఖరాబ్ అవుతాయేమో అని అట్లా భయం. క్లీన్ చేసినాక ఇల్లంతా ఎంత నీట్ గా కనబడుతుందో. ఇంట్లో కొన్ని సామాన్లు పడేయడానికి ధైర్యం రాదు, ఇంట్లో ఉంచుకుంటేనేమో ఎందుకు పనికిరావు అవి. ప్రతి సంవత్సరం పనికత్తది కావచ్చు అని పక్కకెట్టుడు అవుతుంది. బట్టలు చూడురి మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసి మంచిగా కనబడుతున్నాయి కదా. ఒక్కటే రోజులా మొత్తం చిల్లం కల్లం అయిపోతాయి. ఎవరిని అడిగినా నేను ముట్లే అంటారు. అవి ఎట్లయితాయో అర్థం కాదు. మా ఇంట్లోనే ఇట్లయితాయా లేకపోతే అందరి ఇళ్ళలో ఇట్లనే అయితాయా? కామెంట్ చేయరు.